హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే చనా స్నాక్స్ని చేస్తున్నాను. వీటిని రెండు రకాలుగా చేస్తున్నాను. ఆయిల్లో వేయించినవి, ఆయిల్ లేకుండా చేసేవి. 2 స్పూన్ల ఆయిల్ వేసి చేసిన డీప్ ఫ్రై చేసిన వాటిలాగానే వచ్చాయి. టేస్ట్లో కూడా రెండు సేమ్గా ఉన్నాయి. ఈ చోలే చనా స్నాక్స్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చోలే చనాని 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన శనగల్ని చూపిస్తున్నాను చూడండి. వాటర్ని అబ్జర్వ్ చేసుకొని డబల్ సైజు అవుతాయి. ఇలా బాగా నానిపోయిన శనగల్ని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకొని వాటర్ని పోసేసుకొని కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకొని మూత పెట్టి 2 విజిల్ దాకా రానివ్వాలి. 2 విజిల్లు వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. శనగలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న శనగల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ శనగల్లోకి స్పైసెస్ను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారంను, 1/2 టీ స్పూన్ పసుపును, 1/2 టీ స్పూన్ గరం మసాలాను, రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ను, కొద్దిగా చాట్ మసాలాను, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, శనగలపై కోటింగ్ కోసం శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని చూస్తూ వేసుకోవాలి, శనగలకి బాగా కోట్ అయ్యే విధంగా. ఇలా నేనైతే 3 స్పూన్ల వరకు శనగపిండిని, 2 స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకొని చేత్తోనే బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చేత్తో కలిపిన తర్వాత అడుగునేమైనా పిండి ఉంటుందేమోనని ఇలా పైకి కిందికి టాస్ చేశాను. ఇలా కలిపిన తర్వాత శనగలకి ఇంకాస్త పిండి పడుతుంది అనిపించింది. 1 స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకొని కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని కలుపుకోవాలి. పిండిని ఒక్కసారే వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ శనగలకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఇంకాస్త పిండి పట్టే విధంగా ఉంది. 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసి వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా శనగలకి బాగా కోట్ అయి ఉంటే సరిపోతుంది. 6 స్పూన్ల వరకు శనగపిండి పట్టింది మనకి. శనగలను అలా పక్కన ఉంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసేసుకొని బాగా కాగనిచ్చి ఇలా శనగల్ని కొన్ని కొన్నిగా వేసేసుకోవాలి. ఆయిల్కి సరిపడా శనగలను మాత్రమే వేయాలి, లేదంటే శనగలు వేగడానికి కష్టమవుతుంది. నూనెలో వేసుకున్న శనగల్ని కాసేపు వేగనిచ్చి గరిటెతో కలుపుతూ చక్కగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఇలా అన్నింటినీ వేసేసుకొని ఆయిల్ అంతా ఒడిచిపోయిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లోకి వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. అలానే సెకండ్ ట్రిప్ కూడా కాల్ చేసుకొని అందులోనే వేసేసుకున్నాను. 2 రకాలుగా చేస్తానన్నాను కదా. డీప్ ఫ్రై చేసిన వాటిని టేస్ట్ చూసి కారం కాస్త తక్కువగా ఉందంటే వీటిలో ఇంకొంచెం కారం వేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేయడానికి సిలికాన్ మౌల్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన సిలికాన్ మౌల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న బౌల్ని తీసేసుకొని సిలికాన్ మౌల్ని దానిలో పెట్టేసుకోవాలి. శనగల్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బౌల్ని ఇలా ఫిక్స్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్పై వస్తున్న ఆప్షన్స్ చూసుకొని డీప్ ఫ్రైలో పెట్టేసుకొని టెంపరేచర్ వచ్చేసి 200లోను, టైం వచ్చేసి 10 మినిట్స్ పెట్టి వదిలేసాను. ఇలా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని మరొకసారి పెట్టేసుకొని మరొక 10 మినిట్స్ పెట్టేశాను. ఇవి ఇంకాస్త క్రిస్పీనెస్ కోసం మరొక 5 మినిట్స్ పెట్టేశాను. మొత్తం మీద ఎయిర్ ఫ్రైయర్లో 25 మినిట్స్ వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఆ బౌల్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా గలగలలాడుతూ ఉన్నాయి. మనం నూనెలో వేయించిన విధంగానే ఎయిర్ ఫ్రైయర్లో కూడా చక్కగా వేగిపోయాయి.
టేస్ట్ చాలా బాగున్నాయి. తక్కువ ఆయిల్తో చేసినప్పటికీ డీప్ ఫ్రై చేసిన వాటిలాగానే టేస్ట్ అదిరిపోయాయి. ఇప్పుడు రెండింటిని ఒక దగ్గర పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. నా చేతిలో ఉన్నవి ఎయిర్ ఫ్రై చేసినవి, ఈ బౌల్లో ఆయిల్లో వేయించినవి. రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.